Hey guys, welcome back to my channel and weekend అయితే వచ్చేసింది. మీ ప్లాన్స్ వీకెండ్ ప్లాన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నావైతే పెద్దగా ఏం లేవు. ఇప్పుడైతే నేను టెంపుల్కి వెళ్తున్నాను. చాలా డేస్ అయింది టెంపుల్కి వెళ్ళి. సో కొంచెంసేపు వెళ్ళి కొంచెం దేవుణ్ణి ప్రార్థించుకొని అక్కడ కూర్చొని కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో వద్దాం అనుకుంటున్నాను. సో లేట్ ఎందుకు, టెంపుల్కి వెళ్తాం పదండి. సాటర్డే కాబట్టి నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. అండ్ ఆయనకి తులసిమాల అంటే చాలా ఇష్టం కదా, అందుకనే తులసిమాల అయితే తీసుకుంటున్నాను. మా ఊర్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. అండ్ సాటర్డేస్ అయితే చాలా క్రౌడీగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ ప్రదక్షిణ చేసేసి నెక్స్ట్ టెంపుల్లోకి అయితే వెళ్తాను. దర్శనం అయితే చాలా క్విక్గా అయిపోయింది. అండ్ నేను ఇక్కడ కాసేపు కూర్చున్నాను, పీస్ఫుల్గా ఉంటుంది అని. అండ్ ఈ టెంపుల్కి నేను రెగ్యులర్గా వస్తూనే ఉంటాను. అండ్ ఈ టెంపుల్లోనే మా అమ్మ నాన్న పెళ్ళి కూడా జరిగింది. టెంపుల్ నుంచి రాగానే ఐఎమ్ హ్యావింగ్ ది స్మూతీ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. నేనైతే టెంపుల్కి వెళ్ళేసి వచ్చి బాగా తినేసి పడుకున్నాను. ఇప్పుడు నేను ఇట్లా లేచాను. నా ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. అండ్ ఐ డోంట్ హ్యావ్ నథింగ్ టు డూ, లైక్ హోల్ డే ఫ్రీగా ఉన్నా. కాబట్టి లాస్ట్ వీక్ నేను నైకాలో పింక్ ఫ్రైడే సేల్ ఉంటే కొన్ని ప్రోడక్ట్స్ రీస్టాక్ చేశాను, నేను యూజువల్గా యూజ్ చేసేది. అండ్ వీక్ డేస్ కాబట్టి నేను అవి అరేంజ్ కూడా ఆర్గనైజ్ కూడా చేయలేదు. నేను మీకు చూపిస్తాను నేను ఏం ప్రోడక్ట్స్ రీస్టాక్ చేశాను అని. The first product I restocked is this Chemist at Play. ఇది బాడీ వాష్. ఇది ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పటి నుంచి విల్ సీ ద డిఫరెన్స్. ట్యాన్ ఉన్నా కూడా అండ్ ఏదన్నా స్ట్రాబెర్రీ బంప్స్ ఇవి ఉన్నా కూడా ఫస్ట్ టైం నుంచే మనకి రిజల్ట్ తెలుస్తుంది. ఫేస్ కోసం సెరావే క్లెన్జర్ అయితే రీస్టాక్ చేశాను. సెరావే అనేది చాలా మంచి ప్రోడక్ట్, లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజ్ చేస్తారు. అండ్ ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. బేసిక్లీ నాది డ్రై స్కిన్, సో ఐ ప్రిఫర్డ్ టు యూజ్ సెరావే. నేను నార్మల్గా యూజ్ చేసే మాయిశ్చరైజరే సెటాఫిల్. యూజువల్లీ నేను ఇట్లా ట్యూబ్స్ యూజ్ చేస్తున్నాను, అండ్ ఇది నాకు 1 month కూడా రావట్లేదు బికాస్ నేను 3 to 4 times అప్లై చేస్తాను డైలీ మాయిశ్చరైజర్. సో కొంచెం పెద్దది తీసుకుందామని సెటాఫిల్ ఇది తీసుకున్నాను. అండ్ దెన్ సెరావేలోని మాయిశ్చరైజింగ్ లోషన్ కూడా తీసుకున్నాను బికాస్ నాది డ్రై స్కిన్. త్వరగా ఎంత మాయిశ్చరైజర్ అప్లై చేసినా కూడా త్వరగా లైక్ డ్రై అయిపోతుంది. సో చాలా రేటింగ్స్ చూసి అన్నీ ఈ వీడియోస్ చూసి నేను ఇది పర్చేస్ చేశాను. సెటాఫిల్ నేను మాయిశ్చరైజింగ్ లోషన్ ఆర్డర్ చేశాను కదా, సో దానికి ఫ్రీగా వాళ్ళకి సెటాఫిల్ క్లెన్జర్, సెటాఫిల్ మాయిశ్చరైజర్ ఫ్రీగా ఇచ్చారు. అండ్ ఈ చిట్టి కెమిస్ట్ అట్ ప్లే ఫేస్ స్క్రబ్ అయితే నాకు ఫ్రీగా ఇచ్చారు. అండ్ ఐ నీడ్ టు యూజ్ దిస్ బికాస్ నేను ఫేస్ స్క్రబ్ ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్, అయ్యో అక్కడ పెట్టేసాను తెచ్చుకున్నాను. అండ్ ఫేవరెట్ ప్రోడక్ట్ కెమిస్ట్ అట్ ప్లేలో బికాస్ ఇది అండర్ ఆర్మ్ రోల్ ఆన్. ఏదైనా బ్లాక్గా అండర్ ఆర్మ్స్ ఉన్నా అండ్ ఏదైనా ఆర్డర్ ఉన్నా ఇది ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇది చాలా లాంగ్ లాస్టింగ్. ఇందులో AHA 5% ఉండడం వల్ల చాలాసేపు మనకు ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఐ రీస్టాక్డ్. ఇవన్నీ నా ప్రోడక్ట్సే, నాకేం చేయాలో తెలియట్లేదు, స్పేస్ లేదు. ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత అమ్మ నాన్న టెర్రస్ మీద అరటికాయలు కోస్తున్నారు. సో అక్కడికి వెళ్దాం పదండి. మా ఇంటి వెనుక ఉన్న ప్లేస్లో మేము ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే పెంచుతున్నాము. అందులో ఈరోజు అరటి చెట్టుకు ఒక ఒమ్మం అయితే పండిపోయింది. అండ్ అది హార్వెస్ట్ చేయడానికి అమ్మ కట్ చేస్తుంటే మీకు చూద్దామని వీడియో అయితే తీస్తున్నాను నేను. ఇటు గోడ సైడ్ కాసింది అండ్ అది కింద నుంచి పీకలేకున్నాము, పైన అందట్లేదు. అందుకని మమ్మీ తాడేసి పైకి లాగుతుంది కోయడానికి.
యా పైకి వస్తుంది. చాలాసేపు ట్రై చేసాము అది పైకి లాగడానికి. అది వెయిట్ ఎక్కువ ఉంది అండ్ ప్లస్ అక్కడ గోడకి టచ్ అయ్యి అది పైకి రావట్లేదు. ఇంకా అందుకని డాడీయే కిందకి వెళ్ళి చెట్టు కొట్టేద్దామని చెప్పాడు. ఇది ఒక అరటిగల అండ్ అటు సైడ్ ఒకటి ఉంది కదా, రెండు పక్కన పక్కనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు డాడీ చెట్టు కోసేస్తున్నాడు. అందరూ ఇక్కడ ఉన్నాము, విక్కీ గాని తీసుకోలేదంట, ఇక్కడ అరుస్తున్నాడు. నువ్వు కూడా వస్తావా? ఇవి అరటిపాలు అండ్ చెట్టు అయితే కిందకి ఇలా ఒరిగింది, మమ్మీ కట్ చేసేస్తున్నారు. ఫైనల్లీ అరటికలు అయితే సక్సెస్ఫుల్గా కోసేసాము. అండ్ ఇలా మనమే ఆర్గానిక్గా హార్వెస్ట్ చేసుకొని మనమే తింటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇప్పుడు ఇక్కడే కట్ చేసి బాక్స్లో పెట్టేస్తున్నాం. ఇవి ఇంకా మగ్గడం అంటే ఇంకా మాగడానికి. అండ్ ఎన్ని డజన్స్ ఉన్నాయో కూర్చుద్దాం. అండ్ లెట్ మీ కౌంట్ ఎన్ని ఉన్నాయో. మా డాడీ అప్పుడే చెప్పేశాడు 1 2 3 and 4 and 5 6 and 7. ఇక ఈవినింగ్ బయటికి వెళ్దామని నేను అయితే బయటికి వచ్చాము. ట్రెండ్స్కి వచ్చాము. యాక్చువల్లీ లెగిన్స్ తీసుకోవాల్సి ఉంది కొన్ని డ్రెస్సెస్కి, అవి పర్చేస్ చేద్దామని వచ్చాం. అందులో కలర్ లేదా? మాకు కావాల్సిన సైజెస్ అండ్ కలర్స్ అక్కడ లేవు లెగిన్స్లో. అలా వెళ్తుంటే ఈ లావెండర్ కలర్ డ్రెస్ అయితే నాకు కొంచెం కళ్ళకి క్యాచీగా అనిపించింది. సో ఐ థాట్ ఆఫ్ ట్రయింగ్ దిస్ డ్రెస్. అండ్ పక్కనున్న పింక్ కలర్ కూడా బాగా నచ్చింది. సో రెండు ట్రై చేద్దాం, ఏదో ఒకటి కొనుక్కుందాం అనుకున్నాను. ఇది పెట్టుకో. నువ్వు దట్ ఐ లైక్. రెండు బాగానే ఉన్నాయి. ఏది ట్రై చేయను? సాడ్లీ లావెండర్ కలర్ డ్రెస్లో నాకు కావాల్సిన సైజ్ అయితే దొరకలేదు. సో నేను ఈ పింక్ ట్రై చేశాను. ఈ డ్రెస్ నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇది ట్రై చేస్తుంటే అక్కకి కావాల్సిన డ్రెస్ తీసుకొచ్చి ఇది కూడా ట్రై చేయని చెప్పింది. సో ఐఎమ్ ట్రయింగ్ దట్ డ్రెస్ టూ. గుడ్. యా. బిల్లింగ్ అయితే చేయించుకొని వీ ఆర్ గోయింగ్ టు లెన్స్ కార్ట్. నాకు స్పెక్స్ కావాలి. చాలా మంత్స్ నుంచి స్పెక్స్ తీసుకున్నాం, న్యూ పేర్ అనుకుంటున్నా. బట్ అస్సలు బయటికి వెళ్తే అది గుర్తే ఉండదు. బికాస్ మా నాన్నకే స్పెక్ షాప్ ఉంటుంది. సో నాన్న తెస్తారులే అని నిన్నాను. బట్ ఇంకా అక్కతో వెళ్తున్నా కదా, తను సెలెక్ట్ చేస్తుంది అన్నట్టు ఇప్పుడు వెళ్దాం అనుకున్నాం. బట్ మా షాప్కి వెళ్ళకుండా ఆ లెన్స్ కార్ట్కి వెళ్ళాం. అక్కడున్న కలెక్షన్స్ చూద్దాము అని చెప్పి అక్కడే నేను ఏమేమి కలెక్షన్స్ చూసానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ థింగ్ నేను చాలా కలెక్షన్ ట్రై చేశాను. చాలా అంటే లైక్ 5 to 6 వెరైటీస్ చూశాను. బట్ నాకేమంత నచ్చలేదు. నచ్చలేదు అంటే నా ఫేస్కి సెట్ అవ్వలేదు. అండ్ లిమిటెడ్ కలెక్షన్ ఉంది. రఫ్లీ అరౌండ్ ఒక 100 pairs ఉన్నాయి అక్కడ అంతే. అండ్ ఇలా బ్రాండెడ్ కాకుండా లోకల్ స్టోర్స్కి వెళ్తేనే ఎక్కువ ఉంటాయనిపించింది నాకైతే. మన డాడీ షాప్కి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ లెన్స్ కార్ట్ నాకేం నచ్చలేదు. ఇప్పుడు మా డాడీ షాప్కి వెళ్ళిపోతాను. వద్దు, తీసుకోండి. ఇప్పుడు డాడీ అలక్కుంటే చాలు. డాడీ ఆల్రెడీ అలిగేశాడు నాకు తెలుసు. లెన్స్ కార్ట్ నుంచి డాడీ షాప్కి వెళ్ళి అక్కడ స్పెక్స్ ఆర్డర్ ఇచ్చేసి వి కేమ్ హియర్ టు ఇట్ పానీపూరి. యూజువలీ మేము అసలు ఇలా రోడ్ సైడ్ తినము.
బట్ చాలా రోజుల తర్వాత తింటున్నా నేను. ఆఫ్టర్ ఏజెస్ నేను పానీపూరి తిన్నాను. పానీపూరి తినేసి వీ స్టార్టెడ్ బ్యాక్ టు హోమ్. నైట్ అయిపోయింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.